మన సొంత పరిచర్లు కట్టుకుంటున్నాం అనుకుంటాం, కానీ దేవుని యొక్క సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని కడుతున్నాం. ఈ సార్వత్రిక సంఘాన్ని కడుతున్నప్పుడు కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత, మన బాధ్యత కదా. సంఘాన్ని కడుతున్నాం, కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత. దాంతోపాటు మన తరం అయిపోతుంది, ఇంచుమించుగా దగ్గర దగ్గర మనకి 40-50 మధ్యలో వచ్చేస్తాం. అంటే మన తరం మనం చేస్తే ఒక 20 సంవత్సరాలు గట్టిగా చేస్తాం, మనం 15 లేకపోతే ఒక 10 సంవత్సరాలు చేస్తాం. మన తర్వాత తరం రాబోతుంది, వారికి మనం మిగల్చవలసినటువంటి కొన్ని తీపి గుర్తులు, లేకపోతే వారికి మనం ఇవ్వవలసినటువంటి కొన్ని సదుపాయాలు అంటాం కాదు, కానీ కొన్ని పరిస్థితులు మనం మార్చవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం పరిచర్యలు చేస్తున్నాం, దేవుడు అన్య జనాంగాన్ని కూడా దర్శిస్తున్నాడు. అన్ని జనాంగాన్ని కూడా దర్శిస్తున్నప్పుడు వారిలో నిలబడి, క్రైస్తవులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, నిలబడి ఖచ్చితంగా బాగా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుడు పౌలు గారికి ఆయా ప్రాంతాలకి, ఆయా దేశాలకి వెళ్ళమన్నట్లుగా కొంతమంది సేవకులు అన్యులైనటువంటి అన్య జనాంగంలో నుంచి, అంటే ఎందుకు అన్య అనే మాట వాడుతున్నానంటే, మనకు ఆ మాట అంటేనే అర్థమైంది, వాడాల్సి వస్తుంది. కులమత భేదం లేదు, అందరూ ఒకటే, రక్తం వస్తే ఒకటే వచ్చింది. దయచేసి అది మనసులో పెట్టుకోండి. అలాగే క్రైస్తవులు కూడా దేవుని చేత పిలువబడి, అంటే పుట్టుక క్రైస్తవులు కూడా దేవుని చేత పిలువబడి ఆయా సందర్భం, ఆయా జనాంగాన్ని దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారిని దేవుని వైపు నడిపిస్తున్నారు. నడిపిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అందరికీ థ్రెట్ ఒకటి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు తెలియదు, మన చాపు కిందే చాలా మంది ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇంకా బజరంగ దళ్, రకరకాలైనటువంటి వ్యక్తులు మనకు తెలియకుండానే వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు. ఈ తర్ఫీదు ఎందుకు పొందుతున్నారు అంటే, ఒకవేళ మన ఏరియాలో ఇప్పుడు రాకపోవచ్చు, మనం అనుభవించకపోవచ్చు వాళ్ళ ఆ ప్రభావాన్ని. నేను ఇందాక చెప్పాను, మన తర్వాత కాలంలో మన పిల్లలు చేయనివ్వండి, లేకపోతే మన వారసులు, అంటే మనం సిద్ధపరిచినటువంటి సావుకులు పరిచర్య చేయనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, వారికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికే కాదు, మనకు కూడా ఉన్నాయి. మనం కమ్యూనిటీగా ఉన్నాం కాబట్టి మన మీద పెద్దగా ఉండదు. కానీ ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి అంటే, మనం సొంత ఆస్తులు అనేసి అక్కడ చర్చి కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు చర్చికి స్థలం కొనుక్కొని అక్కడ ఒకళ్ళు ఇద్దరు మారు మనసు పొందిన దానిని బట్టి వాళ్ళ కొరకు వాళ్ళని ఆధారం చేసుకుని అక్కడ పరిచర్య కొనసాగిస్తూ ఉంటారు. పరిచర్య కొనసాగిస్తున్న సమయాలలో వీళ్ళు 2, 3 లేకపోతే 4 కుటుంబాలు, 10 కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఊరు కొంత ఇబ్బందికరంగా మారి, ఆ గ్రామం కొంచెం ఇబ్బందికరంగా మారి, ఎలాగన్నా సరే వాళ్ళకి వీళ్ళు పుట్టినటువంటి పండుగ ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ దళంలో కొంతమంది ఏదో విధంగా చర్చేసి ఆపాలనే ఆలోచన కలిగి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఉంటారు, అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వాళ్ళు, మనకు సెక్యూరిటీ గార్డులు అన్నమాట. మనకు సెక్యూరిటీ గార్డులు ఎక్కడో చోట మనకి సాతాను ఉంచుతారు. అలాంటి వ్యక్తులతో మరి మనం కొట్టాలేమో, తిట్టలేము. ఎప్పుడైనా కొడతామా? ఎవరైనా కొట్టలేము. తిట్టం కూడా. ఎందుకంటే నోరు తెరిచి ఒకవేళ గట్టిగా మాట్లాడితే మీరేం పాస్టర్ అయ్యా అంటారు. ఒకవేళ అక్కడ గట్టిగా మాట్లాడి మనం ఏదన్నా వాళ్ళని మాట్లాడితే రేపు అతను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మందిరానికి రాకుండా మన మీద తెలియకుండానే తలిపేసేస్తారు కదా. మనకు తెలియకుండానే మనకు తలిపేసేసి ఇక మందిరానికి రారు, వాడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనతోనే డైరెక్ట్ శత్రుత్వం ఉంటుంది. అలా కాకుండా అక్కడ పరిచర్య జరగాలి. అలాగే ఒకవేళ ఆ మందిరంలో రక్షించబడినటువంటి వ్యక్తులకు దిగజారిపోకుండా, తప్పిపోకుండా, అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం, అలాగే మందిర స్థలాలు, మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అద్దంకిలో
ఓ పాస్టర్ గారిని కొట్టారు. ఎందుకు కొట్టారంటే స్థలము మన వాళ్ళదే, పాపం డబ్బులు వెచ్చించి కొనుక్కున్నారు. చక్కని మందిరం ఏర్పాటు చేసుకుని పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేస్తున్నప్పుడు ఈ ఊరు వాళ్ళలో కొంతమంది రక్షించబడ్డారు. రక్షించబడే జనాంగం కొద్దిమందే ఉంటారు కదా. అయితే మేలు జరిగి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో గుడికి వచ్చి ఇట్లా గుడికి వెళ్ళి వచ్చినట్టుగానే ఉంటారు. కానీ పిల్లి గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తులు, కానీ నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకుని పరిచయం కొనసాగిస్తున్నారు. కొనసాగుతున్నటువంటి సమయంలో అక్కడ స్థలము సర్వే నెంబర్ మార్చారు. ఇది ఎవరి వల్ల అవుతుంది కదా? సర్వే ఉండాలి, ఎంఆర్ఓ ఉండాలి. పోలీసు వారిని పట్టుకొని కేసు పెట్టారు. కొట్టారు పాపం వీళ్ళని. ఎవరిని? సావుకుడు లేనటువంటి సమయం చూసి మందిరానికి రాకుండా అడ్డుగా గోడ కట్టారు. గోడ కడితే మందిరానికి ఎవరైనా వస్తారా? స్థలం మనది, ఖర్చు పెట్టుకుంది మనం, త్యాగం చేసింది మనం. మన మందిరానికి రాకుండా రక్షించబడవలసినటువంటి వారు రక్షించబడనీయకుండా ఎంత ఫ్రీ ప్లానుడుగా ఇది మనుషులు చేస్తే ఓకే అంటే అధికారులతో కలిసి చేస్తున్నారు కనుక దీన్ని మనం వెళ్ళి ఇప్పుడు మనలో చాలా మంది చదువు లేనటువంటి వ్యక్తులే సావుకులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ఆయన చెప్పిన మాట, ఎన్నిక లేనటువంటి వారిని, పెంట దెబ్బల మీద ఉన్నటువంటి వారిని, నేను మనల్ని, నాకేం తెలుసండి, నేను జరిగింది 10వ తరగతి, ఏమో తెలుసా? దేవుడు ఆ జ్ఞానం అయిపోతే బైబిల్ చదవగలం, అర్థమవుతుందా మనకి? అర్థం కాక తిప్పలు పడుతున్నారు చాలా రకరకాలుగా అర్థం ఇదని. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అయితే ఇన్ని విధాలుగా చదువు లేనటువంటి మనకు కొద్ది గొప్ప చదువు ఉండొచ్చేమో కానీ, బైబిల్ చదవగలిగినంత జ్ఞానం ఉండొచ్చేమో కానీ, లోకపరంగా ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు. ఉదాహరణకి ఆ సహోదరి, ఆ పాస్టర్ గారు బాగా కొట్టారండి. నాకు భలే బాధేసింది. ఎలా కొట్టారంటే, ఇది చంపకేసి కొడితే రెండో చెంప చూపించి వచ్చారనుకోవచ్చు. కింద పడేసి గుండెల మీద కాళ్ళతో తన్ని, నోట్లో ఇసుకుపోసి మింగేంత వరకు కొట్టేటప్పటికి మింగేసి భయంకరంగా కొట్టారు. ఇప్పుడు కొట్టారుగా, ఎవరి మీద కేసు పెట్టాలని? కొట్టిన వాళ్ళ మీద కదా. కొట్టిన వాళ్ళ మీద కాకుండా ఈ సిఐ గారు, ఎస్ఐ గారు కలిసి, వాళ్ళకి ఊరు కదా, ఊరు ఎవరైనా 10 మంది ఎక్కువ ఉన్న వైపే, అది న్యాయమైనా అన్యాయమైనా 10 మంది ఎక్కువ ఉంటేనే ఎవరైనా మొగ్గు చూపుతారు. కానీ క్రీస్తు అలా కాదు కదండి. న్యాయం వైపు ఉన్నటువంటి మన దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయము గనుక ఆయన గనుక న్యాయమే ఆచరించకపోతే సిలువ త్యాగం చేసేవాడు కాదు. ఏంటి నువ్వు చెప్పేది అని సాతానుతో ఒక మాట గద్దిస్తే సిలువ త్యాగం అయ్యేది ఉండేది కాదు. ఆయన న్యాయాన్ని అనుసరించాడు గనుక, సత్యాన్ని అనుసరించాడు గనుక సిలువ మీద త్యాగం చేయవలసి వచ్చింది. అయితే పాపం కొట్టారు, బాగా కేసు పెట్టడానికి వెళ్తే పాపం ఏం తెలుసు అంటే, అమ్మా మీరు స్థలం మీది కాదు కదా, మీకు స్థలం కాదు కదా, మీ సర్వే నెంబర్ కూడా ఇది ఉంది, మీది కాదు, వెళ్ళిపోండి. ఇది మొత్తానికి గందరగోళం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం మేము విన్నాం పోలీసులు మాట్లాడుతున్నప్పుడు. ఆ తర్వాత లోకల్ యూపీఎఫ్తో మాట్లాడారు. అంటే లోకల్ కంటే ఆ మండలాల్లో ఉన్నటువంటి యూపీఎఫ్తో మాట్లాడిన తర్వాత, మీరేమనుకోవద్దు సహోదరులారా, మన యూపీఎఫ్ కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏమనుకోవద్దు, వినండి, దయచేసి అర్థం చేసుకోండి. లోకల్ యూపీఎఫ్ అన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు. మన సహోదరుడిగా సంఘంలో ఒక చెయ్యి లేకపోతే ఒక వేలు దెబ్బతింటుంది. వాళ్ళు కనుక ఆ మందిరాన్ని, వాస్తవం న్యాయంగా అది మందే, అదే వాళ్ళు అది ఆ స్థలంలో అక్కడి నుంచి వెళ్తే కనీసం అక్కడ వస్తున్నటువంటి విశ్వాసులు చాలా మంది జారిపోతారు. అంటే సార్వత్రిక సంఘంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు మనం చేజార్చుకుంటున్నాం చేతులారా, వెళ్ళిపోతే అంతే కదా. అట్లాగా జరిగిన తర్వాత పోలీసు వారితో మాట్లాడారు, అన్న జాషువాని మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత వాళ్ళు మొత్తానికి రెస్పాన్స్ ఎలా ఇచ్చారంటే మేము చెయ్యం, అది వేలుగే స్థలం అని చెప్పని ఆ కాగితాలను చూపించిన తర్వాత మనోళ్ళు జాషువాకి ఇచ్చిన దేవుడు మహాకృప అంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రత్యక్షత. ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే దేవుడు బాగా జైల్లో పెట్టించి అక్కడ కొన్ని అనుభవ పాఠాలు మోషేని గనక ఆ ఎడారిలో నేర్పించినట్టు ఈ చట్టం గురించినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి చట్టం గురించినటువంటి అవగాహన కొంత ఆయనకి ఉంది. ఈ సెక్షన్లు అన్ని వాళ్ళతో చెప్పిన తర్వాత, బాబు సార్ మీరు మేము ఇందాక లోకల్ వాళ్ళకి చెప్పారన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండేటప్పటికి జాషువా అన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంత హెచ్చరిక కూడా చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో మామూలు కేసులే, మామూలు వ్యవహారాలే, ఏదో అందరూ వచ్చి మాట్లాడుతుంటారు కదా, ఊరంతా మా వైపు ఉంది, ఏం చేస్తారులే వీళ్ళన్న ఉద్దేశం మీద వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళతో చెప్పారు, సార్ మీరు ఇది న్యాయం చేయండి, ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వండి, ఎవరి బాధితులో వాళ్ళ మీద మీరు కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. బెదిరించి వాళ్ళ మీద కేసు పడనివ్వకుండా, ఎవరి మీద కొట్టిన వాళ్ళ మీద కేసు పడనివ్వకుండా చేస్తున్నారు. కనుక మీరు చట్టంలో మనుషులు కనుక మీరు చక్కగా న్యాయం చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు కూడా స్పందించకుండా చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి రకరకాలుగా చెప్పారు. అప్పుడే చెప్పారు, సార్ తర్వాత మీ ఉద్యోగాలకి చెట్టు వస్తుంది, ఎందుకంటే మేము ఎంత దూరమైన వెళ్తాం, న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్తాం, మేము తిట్టం కొట్టం ఏం చేయదు. చట్టం ద్వారా మాకు ఇచ్చినటువంటి భారతదేశంలో పుట్టాం కనుక చట్టం ద్వారా మేము ఎంత దూరమైనా చేయడానికి సిద్ధమే అని చెప్పని, మీ ఉద్యోగాలకే తర్వాత కాలంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పని హెచ్చరించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ CJEC-లో ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అర్థం కాకపోయేటప్పటికి తర్వాత కాలంలో వెళ్ళారు. తర్వాత కాలం కొద్ది కాలం తర్వాత ఆలోచన చేశారు. 26వ తారీఖు చలో అద్దంకి అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఎవరెవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు అని అంటే, కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, బస్సును తగలబెట్టడానికి కాదు. ఒక క్రైస్తవులు, సేవకులు కానీ విశ్వాసులు కానివ్వండి, ఒక వ్యక్తిని మన నిజంగా సత్యమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి, సత్యం కానటువంటివి ప్రేరేపించబడితే చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు తగలబెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పాడు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం అలా చేయట్లేదు. శాంతియుతంగా మా హక్కుని మేము వినియోగించుకుంటున్నాం. మా హక్కును ఏంటి? ఆ హక్కు అంటే దేవుని సువార్తను ప్రకటించుకోవచ్చు. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బెదిరిస్తే ఎఫ్ఐఆర్ అయినా 41A PRC ప్రకారం అతనికి ఏ పోలీస్ అయినా, ఎస్ఐకైనా సిఐకైనా అతని మీద మనం కేసు పెట్టచ్చు. అది తెలిస్తే మనల్ని పిలవరు, మనకు తెలియక మనం పిలుస్తున్నాం. మనకు ఆ జ్ఞానం ఉంటే పిలుస్తారా? పిలవరు. మనకు తెలియక వాళ్ళు మనం బెదిరిస్తున్నారు. నోటీస్ ఇవ్వకుండా మనల్ని పిలవకూడదు. సేవకునే కాదు, విశ్వాసమే కాదు, ఎవరిని పిలవకూడదు. అది వాళ్ళతో చెప్పి మాట్లాడి వాళ్ళు ఏమి స్పందించబోయేటప్పటికీ చలో అద్దంకి అర్థం ఇష్యూ పెద్దదవుతుందని వాళ్ళకి అర్థమైంది. ముందుగానే చెప్పారు కదా, ఏమని, సార్ మేము మా హక్కుని, మా క్రైస్తవులు మేము హక్కుని వినియోగించుకోవడం కోసం ఎంత దూరం వెళ్తాం, ఎవరిని కొట్టం తిట్టం మాట్లాడటం, చట్టపరంగా ఎంత దూరమైన వెళ్తాం, మీ ఉద్యోగాలకి చేటు వస్తుందండి, జాగ్రత్త అండి అని చెప్పని అప్పుడు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. తర్వాత వాళ్ళకి అర్థమైంది చలో అద్దంకి అన్నప్పుడు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, ఆ రోజు అందరం శాంతియుతంగా చక్కగా బైబిల్ పట్టుకొని యాజకు ఎరుకో పట్టణాన్ని కూలదోయడానికి, ఆ గోడలు కూలదోయడానికి ఏం చేశారు? అదే చేశారు. మనం ఏం చేయాలి, అంతకన్నా ఎక్కువేం చేయం. కేకల వేడి ఇప్పుడు మీకు అప్పుడు దాకా వాయిస్ వినిపించాం. అంటే ఇది బైబిల్ ప్రకారమే
ఒక పట్టణాన్ని కానీ ఎరుకో కానీ దాన్ని కూలదొయ్యాలి అంటే బైబిల్ బేస్మెంట్ మనకు ఉండాలి. బైబిల్ బేస్మెంట్ లేకుండా మనం ఏమి చేయకూడదు. అలాగే వెళ్ళాం. అది ఎప్పుడైతే ఆ మాట ప్రకటన చేశారో సిఐ గారికి వాళ్ళకి అర్థమవగానే సార్ వద్దు సార్, అట్లా మీరు సాగదాలి వద్దు, మేము న్యాయం చేస్తాం అని చెప్పని వాళ్ళే వకీలను తీసుకొచ్చి పడగొట్టించి కట్టిన గోడ సర్వే నెంబర్ మార్చి వీళ్ళకి అప్పగించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షత వారిది. ఆ ప్రత్యక్షతలో మనం కూడా పాలిభాగస్తులం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని అని అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎవరో ₹1 మనకి. ఈ రోజు కూడా నా సొంత ఛార్జర్ పెట్టుకొని పెట్రోల్ పోసుకొని వచ్చాను. ఎందుకనంటే మనం కూడా దీనిలో ఎందుకు బాధ్యులు అవ్వాలి అంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ నిలబెట్టి ఏమన్నా చేశాడంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేయమన్నాడు. మొదటి రోజు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగి వచ్చి కాముడు ఇప్పుడు కేకలు వేయన్నాడు. కేకలు అంటే అది ఎప్పుడంటే అది కోరినప్పుడు కేకలు వేయాలి. దేవుని దయ వల్ల దేవుని మహాకృపను బట్టి మొదటి 2 వాయిస్లకే ఎప్పుడైతే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారో అప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది. CJC క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఫోన్ చేశారు అని అంటే ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి ఏదైనా మన క్రైస్తవులకి, క్రీస్తు బిడ్డలకి, సంఘాలకి, దేవాలయాలకి ఏమి కూడా ఇబ్బంది లేకుండా, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెళ్ళి మాట్లాడడానికి లేకపోతే మనం నిలబడడానికి ఎక్కడో వచ్చింది రేపు మన దగ్గర రావచ్చు. మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎవరిని నోటి మాట ద్వారా దూషించాం, కొట్టం తిట్టం. అది కొట్టకుండా తిట్టకుండా నేను అంటారు చూసారా, మనకి భూమి మీద నివసించడానికి ఒక చట్టం ఉంది, ఒక అధికారం మనకు ఉంది. మనం భారతదేశ పౌరులం కదా, మరి భారతదేశ పౌరులుగా ఉన్నప్పుడు కొన్ని పరలోక పౌరులుగా ఉన్నప్పుడు ఆ పౌరత్వాన్ని పొందుకుంటున్నాం ఇక్కడే భూమి మీద. అందువల్లే కదా అధికారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. అధికారం లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించలేం. అలాగే భూమి మీద కూడా మనం ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్దామని ఆలోచన మీద మన చేగుడు జాషువా అన్న మరి ఈ గుంటూరు లేకపోతే ఈ మన ఏపీ తెలంగాణలో కమిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. కమిటీలు అంటే ఒక్కొక్క మండలానికి ఒక 10 మంది లేదా 15 మంది. వాళ్ళు చేసే పని ఏం లేదు, ప్రార్థించడం. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడడం. మన ట్యాగ్ ఏముంటదంటే ఇప్పుడు మీకుగా వెళ్ళి మాట్లాడిన ఇబ్బంది ఉండదు. ఒక CJC నుండి వచ్చారు అని అంటే కొంచెం వాళ్ళకి కొంచెం కదలికలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమంటే మనం స్థానికంగా ఉంటాము, మనకి కాస్త కోస్త స్థానిక బలము, మంది బలము ఉన్నప్పుడు మనల్ని ఎవరేం చేయలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ వరకు వాళ్ళు మన పిల్లలేగా, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా మన సంఘంలో భాగస్తులే కదా. వాళ్ళ వరకు నిలబడతాం. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి ప్రార్థించడానికి, వాళ్ళతో మాట్లాడి మేమందరం కూడా మీ సహోదరులమే అని ఫోన్ చేసి మాట్లాడడానికి, కొంత ఆదరణకరమైనటువంటి మాటలు వారితో చెప్పడానికి కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. గుంటూరు డిస్టిక్ లో మొన్న 27వ తారీఖు కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. కొంతమంది అన్నలు కూడా వచ్చారు. జయరాజ్ అన్న, మీరు కూడా వచ్చారు కదా, అన్న వచ్చారు. ఇంకా మీరు కూడా వచ్చారు కదన్నా. అందరూ కూడా ఇట్లా వచ్చారు. అందరూ తెలుసు. ఈ ఏరియాలో పెదకూరుపాడు, అలాగే సత్తెనపల్లి, రాజపాలెం కూడా మండలం కదన్నా, మండలం. ఇట్లా మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి మీకు ఒక సర్టిఫికెట్, అలాగే ఒక ట్యాగ్, అది ID కార్డు అన్ని కూడా ఇవ్వబడతాయి. ఏంటయ్యా అంటే మనం యుద్ధం చేయట్లా, కత్తిపట్టి యుద్ధం చేయట్లా, నిలబడి మన క్రీస్తు సంఘాన్ని మనం కాపాడుకొని మన తర్వాత తరం
రాబోతున్నటువంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనం ఓకే ఎట్లా ఒకటి ఎలా తీసాం, కష్టపడ్డాం, బాధలు పడ్డాం, శ్రమలు పడ్డాం, ఏదో ఒకటి అవుతాం. మన తర్వాత తరం పరిస్థితి దాని గురించి కూడా ఆలోచన చేసి రాబోతున్నటువంటి తరానికి కొన్ని సౌకర్యాలు కాదు కానీ, కార్లు వాటికి మన వారసులకు ఇవ్వడం కాదు కానీ పరిస్థితులు కల్పిద్దాం. పరిస్థితులు ప్రకటించే పరిస్థితులు నశించిపోతున్న వారిని రేపు మన యూత్ వస్తున్నారు, వాళ్ళతో పాటు అన్ని జనాంగంలో కూడా యూత్ పెరుగుతున్నారు. వాళ్ళకు ప్రకటించే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు చూసినటువంటి యూత్ ఏం చేస్తారంటే మా పిల్లలు ఏం చేస్తారంటే అనుకుంది, ఉదాహరణకు అనుకుంది, ఇన్ని బాధలు పడుతున్నారు, ఇన్ని ఇబ్బందులు పడుతూ సువార్త ప్రకటించడం అవసరమా అనే భావనలోకి వచ్చేస్తున్నారు. అందుకని అలాంటి పరిస్థితుల నుంచి మనం కొద్దైన వెసులుబాటు కలిగించడం మనం అంతా చేయలేం. కొద్దైనా ఆ అవగాహన చట్టం మీద కానీ లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ అవగాహన కనుక మన పిల్లలకి మనము చేసుకొని ముందుకు కొనసాగగలిగితే దేవుడు తన సంఘాన్ని కాపాడటంలో ఒక భాగం మనం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నిర్మల్ కుమారానికి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి అందరూ కూడా నా దగ్గర అప్లికేషన్లు కొన్ని ఉన్నాయి, అవి తీసుకుని కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు రాసి నాకు దేవునికి స్తోత్రం కలుగును.